Hi friends, welcome to Tackle Knowledge Channel. ఈ రోజు NCERT లో 3rd unit Fiber to Fabric part 1 చూద్దాం. Pehle and Bojo won the first prize in a science quiz competition held at their school. So Pehle and Bojo వాళ్ళ స్కూల్లో కండక్ట్ చేసిన సైన్స్ క్విజ్ కాంపిటీషన్ లో ఫస్ట్ వచ్చారు. They were very excited and decided to use the prize money to buy clothes for their parents. సో వాళ్ళిద్దరూ ఎక్సైట్ అయిపోయి డిసైడ్ చేసుకున్నారు వాళ్ళ పేరెంట్స్ కి మంచి క్లోత్స్ కొనాలని ఆ ప్రైజ్ మనీతో. when they saw a large variety of clothing material, they got confused. Figure 3.1. సో వాళ్ళు ఒక వెరైటీ ఆఫ్ క్లాత్ మెటీరియల్ చూడడానికి షాప్కి వెళ్ళారు. ఇక్కడ ఫిగర్ 3.1 చూడండి, క్లాత్ షాప్. ఆ క్లాత్ షాప్కి వెళ్తే వెరైటీ ఆఫ్ క్లాత్స్ అనేది వాళ్ళు గమనించారు. ద షాప్ కీపర్ ఎక్స్ప్లెయిన్ that some cloths or fabrics were cotton and some were synthetic. సో షాప్ కీపర్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. కొన్ని వచ్చేసి క్లాత్స్, కొన్ని వచ్చేసి ఫ్యాబ్రిక్స్ అనేటివి ఉన్నాయి. సో అవి కాటన్ సింథటిక్ మెటీరియల్స్ అనమాట. హీ ఆల్సో హ్యాడ్ వులెన్ మఫ్లర్స్ అండ్ షాల్స్. అతని దగ్గర వులెన్ మఫ్లర్స్, షాల్స్ కూడా ఉన్నాయి. దే వేర్ మెనీ సిల్క్ శారీస్ యాజ్ వెల్. సో వాళ్ళ దగ్గర సిల్క్ శారీస్ కూడా ఉన్నాయి. పెహ్లే అండ్ బోజో ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్. సో వాళ్ళు ఈ వెరైటీ ఆఫ్ క్లాత్స్ చూసి షాప్ లో వాళ్ళు ఎక్సైట్ అయ్యారనమాట. దే టచ్డ్ అండ్ ఫెల్ట్ దీస్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్. సో వాళ్ళు ఒక్కొక్క క్లాత్ టచ్ చేసి వాళ్ళు ఏ క్లాత్ ఎలా ఉంటుందో తెలుసుకున్నారు. ఫైనలీ దే బాట్ అ వులెన్ మఫ్లర్ అండ్ ఏ కాటన్ శారీ. సో ఫైనల్ గా వాళ్ళు డిసైడ్ చేసింది ఏంటంటే వులెన్ మఫ్లర్, కాటన్ శారీ అనేది కొనుక్కున్నారు. ఆఫ్టర్ దేర్ విజిట్ టు ద క్లాత్ షాప్, పెహ్లే అండ్ బోజో బిగాన్ టు నోటీస్ వేరియస్ ఫ్యాబ్రిక్స్ ఇన్ దేర్ సరౌండింగ్స్. సో వాళ్ళు క్లాత్ షాప్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం గమనించారంటే వేరియస్ ఫ్యాబ్రిక్స్ అనేటివి ఆ షాప్ లో ఉన్నాయని గమనించారు. దే ఫౌండ్ దట్ బెడ్షీట్స్, బ్లాంకెట్స్, కర్టెన్స్, టేబుల్ క్లాత్స్, టవల్స్ అండ్ డస్టర్స్ వేర్ మేడ్ ఫ్రమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్. సో వాళ్ళు ఇది బెడ్షీట్స్, బ్లాంకెట్స్, కర్టెన్స్, టేబుల్ క్లాత్స్, టవల్స్, డస్టర్స్ ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ తో తయారు చేసిందని వాళ్ళు తెలుసుకున్నారు. Even their school bags and the gunny bags were made from some kinds of fabrics. సో వాళ్ళ స్కూల్ బ్యాగ్స్, గన్నీ బ్యాగ్స్ కూడా ఏదో ఒక రకమైన ఫ్యాబ్రిక్ తో తయారు చేశారని తెలుసుకున్నారు. దే ట్రైడ్ టు ఐడెంటిఫై దీస్ ఫ్యాబ్రిక్స్ యాజ్ కాటన్, వూల్, సిల్క్ అండ్ సింథటిక్. సో వాళ్ళు ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఫ్యాబ్రిక్స్ అనేవి కాటన్, వూల్, సిల్క్, సింథటిక్ తో తయారు చేస్తున్నారని తెలుసుకున్నారు. క్యాన్ యూ ఆల్సో ఐడెంటిఫై సమ్ ఫ్యాబ్రిక్స్? సో మనం ఇంకొన్ని ఫ్యాబ్రిక్స్ ఏమైనా తెలుసుకోగలుగుతామా? 3.1 Variety in Fabrics. Activity 1. Visit a nearby tailoring shop. సో ఈ యాక్టివిటీ 1 మీ దగ్గరలో ఉన్న టైలరింగ్ షాప్కి వెళ్ళి కలెక్ట్ కట్టింగ్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ లెఫ్ట్ ఓవర్ ఆఫ్టర్ స్టిచ్చింగ్. సో అతను ఏదైతే క్లాత్ కట్టింగ్ చేసి స్టిచ్ చేస్తాడో మిగిలినవి మీరు తెచ్చుకోవాలి. ఫీల్ అండ్ టచ్ ఈచ్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్. సో ఒక్కొక్క క్లాత్ని టచ్ చేసి అది ఏ ఫ్యాబ్రిక్తో తయారు చేశారనేది తెలుసుకోవచ్చు. నౌ try to label some of the fabrics as cotton, silk, wool and synthetic after asking for help from the tailor. సో మీరు టైలర్ ని అడిగి తెలుసుకోవచ్చు అది ఏ ఫ్యాబ్రిక్ తో తయారు చేశారని, కాటన్, సిల్క్, వూల్, సింథటిక్ అని. డూ యూ వండర్ వాట్ దీస్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఆర్ మేడ్? సో మీకు తెలుసా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఏ ఫ్యాబ్రిక్ తో తయారు చేస్తుందని? When you look at any fabric, it seems a continuous piece. సో మనం ఒక క్లాత్ ని చూసినట్టయితే అది కంటిన్యూస్ పీస్ గా ఉంది. Now looking at it closely, what do you notice? Figure 3.2. సో ఈ 3.2 చూసినట్టయితే enlarged view of a piece of fabric. ఇది కంటిన్యూస్ పీస్ గా ఉంది దగ్గరగా చూస్తే. Activity 2. Select a piece of cotton fabric you labeled in Activity 1. Now try to find a loose thread or yarn at one of the edges and pull it out. Figure 3.3. సో ఇప్పుడు యాక్టివిటీ 1 లో ఏదైతే కాటన్ ఫ్యాబ్రిక్ చూసామో అది ఆ కాటన్ ఫ్యాబ్రిక్ పీస్ తీసుకొని ఒక ఎండ్ నుంచి ఒక థ్రెడ్ అనేది పుల్ చేస్తే, ఆ యాన్ ని పుల్ చేస్తే అదే ఒక థ్రెడ్ లాగా బయటకు వస్తూ ఉంటది. చూడండి ఇక్కడ ఫిగర్ లో ఇచ్చి ఉన్నారు. ఇట్లా ఒక సైడ్ నుంచి లాగితే అవి థ్రెడ్స్ గా బయటకు వస్తూ ఉంటాయి. If no loose yarns are visible, you can gently pull one out with a pin or a needle. సో కొన్ని క్లాత్స్ చూస్తే టైట్ గా ఉంటాయి, మనం ఏ థ్రెడ్ కూడా చూడలేము అనమాట. అవి అంత టైట్ గా వాళ్ళు క్లాత్ గా చేసి ఉంటారు. సో అలాంటప్పుడు మనం పిన్నో నీడిలో పెట్టి ఒక ఎండ్ నుంచి లాగితే అట్లా థ్రెడ్స్ లాగా వస్తాయి బయటికి.
we find that a fabric is made up of yarns arranged together. సో ఫ్యాబ్రిక్ అనేది yarns తో అరేంజ్ అయి ఉన్నాయని మనం తెలుసుకుంటాం. వాట్ ఆర్ దీస్ yarns మేడ్ ఆఫ్? సో yarns దేంతో తయారు చేసింది? ఇంటూ ఫైబర్. యాక్టివిటీ 3, టేక్ అవుట్ ఏ yarn ఫ్రమ్ ఏ పీస్ ఆఫ్ కాటన్ ఫ్యాబ్రిక్. సో ఒక పీస్ ఆఫ్ కాటన్ నుంచి ఒక yarn అనేది లాగితే ప్లేస్ దిస్ పీస్ ఆఫ్ yarn ఆన్ ది టేబుల్. సో ఈ ఒక పీస్ ఆఫ్ yarn ని టేబుల్ మీద ఇలా పెట్టాలి. పెట్టిన తర్వాత నౌ ప్రెస్ వన్ ఎండ్ ఆఫ్ ది yarn విత్ యువర్ థంబ్. సో ఒక ఎండ్న ఇట్లా థంబ్తో ప్రెస్ చేసి ఉంచాలి. స్క్రాచ్ ది అదర్ ఎండ్ ఆఫ్ ది yarn అలాంగ్ ఇట్స్ లెంగ్త్ విత్ యువర్ నెయిల్ అండ్ షోన్ ఇన్ ఫిగర్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 3.4. సో ఈ 3.4లో ఇతను ఏం చేశారంటే ఇక్కడ నుంచి ఇట్లా అని స్ట్రెచ్ చేశారు. డూ యూ ఫైండ్ దట్ అట్ దిస్ ఎండ్ ద yarn splits up into thin strands, figure 3.5. సో మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఎప్పుడైతే ఇట్లా స్ట్రెచ్ చేస్తామో అది ఆ yarn అనేది స్ప్లిట్ అవుతుంది అనమాట. లాగితే చూడండి ఇక్కడ 3.5లో చూపించున్నారు. yarn splits up into thin strands. You might have observed something similar when you try to thread a needle. సో మనం ఎప్పుడైనా థ్రెడ్ నీడిల్లోకి ఎక్కించడం ట్రై చేసాము. ఎనీ ఏ టైమ్ ద ఎండ్ ఆఫ్ ది థ్రెడ్ ఈస్ సెపరేటెడ్ ఇంటూ a few thin strands. సో చాలా సార్లు మనం థ్రెడ్ ని కనుక గమనించినట్టయితే అది స్ప్లిట్ అయి ఉంటుంది అనమాట. దిస్ మేక్స్ ఇట్ డిఫికల్ట్ టు పాస్ ద థ్రెడ్ త్రూ ద ఐ ఆఫ్ ది నీడిల్. సో ఎప్పుడైతే ఆ స్ట్రాండ్స్ అనేది సపరేట్ గా ఉంటాయో ఒక ఆ థ్రెడ్ ఎక్కించడం చాలా కష్టం నీడిల్లో. ద థిన్ స్ట్రాండ్స్ ఆఫ్ థ్రెడ్ దట్ వి సీ ఆర్ మేడ్ అప్ ఆఫ్ స్టిల్ థిన్నర్ స్ట్రాండ్స్ కాల్డ్ ఫైబర్స్. సో ఆ థిన్ స్ట్రాండ్స్ ఆఫ్ థ్రెడ్ అనేది ఇంకా సన్నగా స్ట్రాండ్స్ గా ఫామ్ అయి ఉంది. వాటిని ఫైబర్స్ అని అంటాం. ఫ్యాబ్రిక్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ yarns అండ్ yarns ఆర్ ఫర్దర్ మేడ్ అప్ ఆఫ్ ఫైబర్స్. ఫ్యాబ్రిక్స్ అనేది yarns తో తయారు చేస్తారు, yarns అనేది ఫైబర్స్ తో తయారు చేస్తారు. వేర్ డూ దీస్ ఫైబర్స్ కమ్ ఫ్రమ్? సో ఈ ఫైబర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ఫైబర్స్ ఆఫ్ సమ్ ఫ్యాబ్రిక్స్ సచ్ యాజ్ కాటన్, జూట్, సిల్క్ అండ్ వూల్ ఆర్ obtained ఫ్రమ్ ప్లాంట్ అండ్ యానిమల్స్. సో మనకి కాటన్, జూట్ అనేది ప్లాంట్స్ నుంచి, సిల్క్ అండ్ వూల్ అనేది యానిమల్స్ నుంచి వస్తున్నాయి. కాటన్ అండ్ జూట్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫైబర్స్ obtained ఫ్రమ్ ప్లాంట్స్. సో కాటన్, జూట్ అనేది ప్లాంట్స్ నుంచి, wool and silk fibers are obtained from animals. So wool and silk animals నుంచి. Wool is obtained from the fleece of sheep or goat. So wool అనేది sheep or goat నుంచి తీస్తారు. It is also obtained from the hair of rabbit, yak and camels. So wool అనేది sheep, goat కాకుండా rabbits, yak, camel నుంచి కూడా వాళ్ళు wool అనేది కలెక్ట్ చేస్తారు. Silk fiber is drawn from the cocoon of the silkworm. So cocoon of the silkworm నుంచి మనకి silk fiber అనేది తీసుకున్నారు. Fibers were the only one అవైలబుల్ ఫర్ మేకింగ్ ఫ్యాబ్రిక్స్. సో కొన్ని సంవత్సరాల క్రితం మనకి న్యాచురల్ ఫైబర్స్ అనేవి మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి ఫ్యాబ్రిక్స్కి తయారు చేయడానికి. ఇన్ ద లాస్ట్ 100 years ఆర్ సో ఫైబర్స్ ఆర్ ఆల్సో మేడ్ ఫ్రమ్ కెమికల్ సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ నాట్ obtained ఫ్రమ్ ప్లాంట్స్ ఆర్ యానిమల్ సోర్సెస్. దీస్ ఆర్ కాల్డ్ సింథటిక్ ఫైబర్స్. సో మనకి లాస్ట్ కొన్ని 100 years క్రితం నుంచి మన ఫైబర్స్ కెమికల్ సబ్స్టెన్స్తో తయారు చేస్తున్నారు అన్నమాట. కానీ అవి ప్లాంట్స్, యానిమల్ సోర్స్ నుంచి కాదు, అది హ్యాండ్ మేడ్ అన్నమాట. సో వాటిని సింథటిక్ ఫైబర్స్ అని అంటున్నాం. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సింథటిక్ ఫైబర్స్ ఆర్ పాలిస్టర్, నైలాన్ అండ్ అక్రైలిక్. సో సింథటిక్ ఫైబర్స్ అనేవి పాలిస్టర్, నైలాన్, అక్రైలిక్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.